హలో వ్యూస్. సో ఇప్పుడు మనతో డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వ్యవసాయ పరిశోధన స్థానం దర్శి నుంచి మనతో ఉన్నారు. సో సార్తో మనం ఇవాళ మాట్లాడదాం. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది మన వ్యవసాయ రంగంలో కూడా రాబోతుందా, వస్తే ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పేసి విషయాలు బోలెడ్ మనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ ప్రెసెంట్ మనకి ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. మరి చాలా వరకు అంతర్జాతీయ మీడియా కథనాలు కానీ, న్యూస్ పేపర్స్ కానీ ఈ ఏఐ అనేది మనకి వ్యవసాయ రంగంలో కూడా రాబోతుంది అని ఒక పుకార్లు అయితే నడుస్తున్నాయి. అది ఎంతవరకు నిజమంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిగతా డిపార్ట్మెంట్స్లో, మిగతా సైన్సెస్లో చాలా వరకు డెవలప్మెంట్ ఉంది. కానీ వ్యవసాయానికి వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా అంతగా ప్రాచుర్యం అయితే కాలేదు. ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకున్నట్లయితే మన దేశంలో రైతుకు ఉన్న ఆ యొక్క ఫామ్ హోల్డింగ్స్ అనేవి చాలా తక్కువ. అంటే భూ కమతాలు అనేవి తక్కువ. మినిమం మనకు ఒక 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులే ఉంటారు. అంతకుమించి ఎక్కువగా ఉన్న రైతులు మన దేశంలో ఎక్కువగా ఉండరు. కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో, అంటే లార్జ్ స్కేల్ ఏరియాలో అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన రైతులందరూ కూడా చిన్నకారు, సన్నకారు రైతులు కాబట్టి మన దేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడానికి చాలా కాలం పడుతుంది. అది మనకు అంతగా ఫీజిబుల్గా కూడా ఉండదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సార్ ఇప్పుడు రైతుల్ని మీరు వర్గీకరించారు కదా, సన్నకారు రైతులు ఇలా అని. వాళ్ళని మనం ఎలా తెలుసుకోవడం? ముఖ్యంగా రైతుల వర్గీకరణ వాళ్ళకున్న పొలాన్ని బట్టి చేస్తారు. మార్జినల్ ఫార్మర్స్ అని అంటారు, వాళ్ళు సన్నకారు రైతులు అంటారు. వాళ్లకు 2 నుంచి 3 హెక్టార్ల భూమి కానీ ఉన్నట్లయితే వాళ్ళని సన్నకారు రైతులు అంటారు. దానికంటే తక్కువ 1 నుంచి 2 హెక్టార్ల భూమి ఉన్న వాళ్ళను మనం చిన్నకారు రైతులు అని అంటాము. అలా కాకుండా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని పెద్ద భూస్వాములు కానీ, పెద్ద రైతులుగా కానీ మనము పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ డ్రోన్స్ పెట్టి కలుపు చల్లడం, లేదంటే మందులు చల్లడం అట్లా ఉంటుంది. అది నిజంగా జరుగుతుందా సార్? అంటే ఒక మనిషిలాగా డ్రోన్ అనేది పనిచేస్తుందంట? తప్పకుండానండి. ప్రస్తుతము రైతుల పొలాల్లో డ్రోన్ టెక్నాలజీ అనేది ఎక్కువగా వ్యాపించాలి, ఎక్కువగా విస్తరించాలి. ఎందుకంటే డ్రోన్ ద్వారా మనము పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, ఎరువులు కానీ, కలుపు మందులు కానీ చక్కగా మనము వాటి మీద పిచికారీ చేసుకోవచ్చు, పైరు మీద పిచికారీ చేయొచ్చు. తరువాత మనకు తక్కువ మోతాదులో పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, అలాగే తక్కువ మోతాదు నీటితోటే మనము చాలా చక్కగా మనము పొలం మీద పిచికారీ చేసుకోవచ్చు, మనం దాన్ని అప్లై చేయొచ్చు. కనుక ఒక మనిషి చేసేదానికంటే కూడా ఈ యొక్క డ్రోన్స్ ద్వారా మనము చేసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనకు యాక్యురేట్ ఫలితాలు అనేవి, చక్కని ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారం ఉంది. కనుక రైతులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించినట్లయితే సమయము మరియు మనం వాడే మందుల యొక్క పరిమాణాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు డ్రోన్ల ద్వారా మనం కొంచెం వ్యవసాయంలో పని చేయగలిగితే మనుషులు కొంచెం విశ్రాంతి దొరికినట్టు అవుతుందంట. అవునండి. ఇప్పుడు ఎందుకంటే కూలీల కొరత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఏ పని చేయాలన్నా కానీ వ్యవసాయంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి డ్రోన్స్ ఉపయోగించినట్లయితే కూలీల కొరతను కూడా మనం చాలా వరకు అధిగమించవచ్చు. అలాగే ఖచ్చితమైన పరిమాణాన్ని మనం పంట పైన పిచికారీ చేసుకునే వీలుంటుంది. ఓకే. ఇప్పుడు యంగర్ జనరేషన్ అంటే మన వాళ్ళు చేసిన వ్యవసాయ విధానాలు, వాళ్ళు చేసిన పని కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మన యంగర్ జనరేషన్స్ వాళ్ళు రాబోతున్నారు. పూర్వకాలంలో ఉన్నంత నాలెడ్జ్ వీళ్ళకు ఉండకపోవచ్చు. మరి ఇలాంటి వాళ్ళకి ఏఐ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? అలాగే మన పెద్దలకి, అంటే వాళ్ళు వయసు అయిపోతున్నా కూడా వాళ్ళకి ఉన్న జ్ఞానం వీటికి ఉండకపోవచ్చు. ఇది ఉపయోగకరంగా ఉంటుందా, లేదంటే ఉపయోగం లేని విధంగా ఉంటుందంట? తప్పకుండానండి. ప్రస్తుతం వస్తున్న పరిస్థితుల్లో ప్రెసిషన్ ఫార్మింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ చాలా అవసరం. అంటే పాతకాలంలో రైతులందరూ సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు. మనం ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే కొద్దిగా దిగుబడులు మనం ఎక్కువగా తీసుకోలేము, అలాగనే నాణ్యత కూడా ఎక్కువగా తీసుకోలేము. కనుక మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి, మారుతున్న వంగడాలను బట్టి, మారుతున్న ఈ యొక్క భూసార పరిస్థితిని బట్టి ప్రస్తుతము యువ రైతులు కూడా పాతవారి అనుభవాలను బేరీజు వేసుకొని, వారి అనుభవాలను తీసుకొని దానికి ప్రస్తుతం వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవచ్చు. వారిలాగానే వీరు కూడా వ్యవసాయంలో మంచిగా నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు రైతుల్లో ఆత్మహత్యలు అనేది చాలా వరకు పెరిగిపోతున్నాయి. అంటే ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు వేసిన పంట పొలాన్ని బట్టి. అంటే రైతులకి దేనిలో జ్ఞానం ఎక్కువగా ఉంటే ఇటువంటిని మనం నివారించవచ్చు, ఈ ఆత్మహత్యలు అనేవి కానీ, లేదంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటిని అరికట్టవచ్చు అంటారు? ఇది వరలో ప్రతి రైతులు
కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల, ఖర్చు పెరగడం వల్ల. ప్రస్తుతం అయితే రైతులు ఆత్మహత్యలు అనేవి చాలా వరకు తగ్గినాయి. ఎక్కడ కూడా రైతుల ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా జరగడం లేదు. కాకపోతే రైతులు ఏం చేయాలంటే, ఏదైనా పంట వేసే ముందు శాస్త్రవేత్త సలహాలను, వ్యవసాయ అధికారుల సలహాలను, మంచి వంగడాలను, మంచి యాజమాన్య పద్ధతులను కానీ పాటించినట్లయితే తప్పనిసరిగా మంచి దిగుబడులు తీసుకోవడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవసాయాన్ని చేసుకున్నట్లయితే ప్రతి రైతు లాభపడతాడే కానీ నష్టపోవటం అనేది ఉండదు. సో విన్నారు కదా మరి మన ప్రధాన శాస్త్రవేత్త ఏం చెప్పారో. సో ఏఐ అనేది ఎంతవరకు వచ్చినా సరే ఖచ్చితంగా ఒక మనిషి చేయగలిగినంత పని ఏఐ అనేది చేయలేదు. మనిషికున్న పరిజ్ఞానం ఉపయోగపడుతుంది తప్పితే 100% సక్సెస్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒకవేళ భవిష్యత్తులో అనుకోకుండా ఏమన్నా పరిణామాలు తలెత్తితే ఏ జాగ్రత్తలు అవసరమైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే మీకు అందుబాటులో సైంటిస్టులు ఉంటారో, లేదంటే ఆ పంట గురించి బాగా తెలిసిన పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని సంప్రదించండి, జాగ్రత్తలు తీసుకోండి.